నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. విశాఖలో చాలా వైభవపేతంగా యోగా డే అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేసింది. దాని మీద బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పని ఆయన ప్రకటించడం, దానికి ఏదో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పని ఆ వరల్డ్ రికార్డులు అందుకోవటం, ఇదంతా అంగరంగ వైభవంగా జరిగింది. దాని మీద సరే ట్రైబల్ పిల్లల్ని కూడా వేలాది మంది ట్రైబల్ పిల్లల్ని చాలా హీనాతిహీనంగా వాళ్ళని ఇన్హ్యూమన్గా వాళ్ళని తీసుకొచ్చి ఒక మూల పడేసి వాళ్ళ కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బంది పెట్టారని విమర్శలు అవన్నీ అలా ఉంచినట్లయితే, ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఆయన ఆ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ యోగాని ఒలింపిక్స్ క్రీడల్లో పెట్టాలి, దీనికి ఆ దిశగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలోచించాలి అన్నారు. అంటే ఆ అంశాన్ని వింటూ నరేంద్ర మోడీ గారు ఆయన నిర్వికారంగా చూడటం అనేటువంటిది ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. అయితే దీని మీద అంటే ఒలింపిక్స్ క్రీడల్లో యోగాని ప్రవేశపెట్టాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కోరడాన్ని అనేక మంది యోగా గురువులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ యోగా గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి, అసలు యోగా అనేది ఏమైనా ఒక క్రీడ లేకపోతే కేవలం శరీర విన్యాసాలకు సంబంధించినటువంటి ఆట అనుకుంటున్నాడు ఆయన అన్నారు. అదే క్రమంలో మరి నరేంద్ర మోడీ గారు కూడా యోగా గురించి అత్యద్భుతంగా మాట్లాడుతూ ఆయన యోగాలో ఉండేటువంటి ఆ తత్వాన్ని ఎసెన్స్ని పట్టుకొని ఆయన ఏమన్నారంటే, సర్వే భవంతు సుఖిన, భారతీయ ఆత్మకి ప్రతీక ఈ యోగా అని చెప్పని ఆయన చెప్పారు. శరీరం మనస్సు వీటి యొక్క సమతౌల్యమే యోగా అనేటువంటి ఒక సూక్ష్మాన్ని అయితే మోడీ గారు చెప్పారు. కానీ ఇది ఒక క్రీడగా, అంతర్జాతీయ క్రీడగా దీన్ని ఎలివేట్ చేయాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నిజంగా యోగా గురించి కనుక తెలిసినట్లయితే ఆయన అలా మాట్లాడరు అని చెప్పని యోగా గురువులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. యోగం అంటే ఏంటి? యోగం అంటే కంజాయినింగ్. ఏంటి కంజాయినింగ్ అంటే? ఒక సంయోగం, ఒక కలయిక. యోగా అంటే ఏమిటిది? విన్యాసాలు కాదు, శరీర విన్యాసాలు మాత్రమే కాదు, శరీరం మనస్సు ఆత్మ ఈ మూడింటి మధ్య కూడా ఒక సమతౌల్యాన్ని సాధించటమే యోగం అని చెప్పని పతంజలి మహర్షి తన యోగ సూత్రాల్లో ఆయన చెప్పారు. అంటే చిత్తవృత్తిని నియమంగా ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఆయన నిర్వచించారు. నిజానికి పతంజలి ఆయన యోగ సూత్రాలు రాయలా, వాటన్నిటినీ కూడా ఆయన స్థిరీకరించారు. అందుకని ఎప్పటి నుంచి ఉన్నాయో భారతదేశంలో అనాదిగా ఎప్పుడు అసలు ఇది మొదలైందో కూడా స్పష్టంగా ఎవరో చెప్పలేనటువంటి స్థితి. అయితే పతంజలి మహర్షి వల్ల ఈ యోగా అనేటువంటిది మళ్ళీ తిరిగి పునర్వైభవంలోకి వచ్చింది. సో చిత్తవృత్తికి సంబంధించి మనసుని చలనం లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి స్థితి, దీన్ని సాధించడానికే ప్రధానంగా మనకి భగవద్గీతలో కూడా అష్టాంగ యోగం అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఈ అష్టాంగ యోగం అంటేనే 8 దశల యోగ మార్గం ఇది. ఈ 8 దశల యోగ మార్గం గురించి తెలుసుకున్నట్లయితే దీన్ని ఒలింపిక్ క్రీడల్లో పెట్టాలా లేదన్నట్లయితే అంతకు అతీతమైనటువంటి ఒక గొప్ప ఇదే అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. కాబట్టి చాలా క్లుప్తంగా మనం చెప్పుకోవాలన్నట్టయితే అష్టాంగ యోగం అనేది ఒక శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతకి, ఆధ్యాత్మిక పురోగతికి ఇది మార్గం చూపుతుంది అనేటువంటిదే పతంజలి మహర్షి చెప్పినటువంటి మాట. అంటే ఆత్మస్వరూపాన్ని యోగా ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా విన్యాసాలు అంటే శారీరక విన్యాసాలు లేదంటే శారీరక వ్యాయామాలు శారీరకంగా చేసేటప్పుడు అంతకంటే ముందుగా యోగాలో తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే యమ నియమ. ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎవరైతే యోగా గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సినవి ఏంటంటే ముందు యమ అంటే నైతికమైనటువంటి నియమాలు. ఇది సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటివి 5 అంశాలు ఈ యోగాకు ప్రాథమికంగా ఉండేటువంటి యమలో ఉంటాయి. ఏమిటి 5 అంశాలంటే, ముందుగా అహింస, హింసని నివారించటం, నిజాయితీగా మాట్లాడటం, అస్థేయం అంటే ఎలాంటి దొంగ పనులు చేయకుండా ఉండటం, తర్వాత బ్రహ్మచర్యం, ఇవి ఉన్నాయి. తర్వాత అపరిగ్రహం అంటే అధికంగా సంపాదించాలనేటువంటి ఒక దురాశ లేకపోవటం, సంతృప్తిగా జీవించడం తప్ప ధనాశ అనేటువంటిది మితిమీరిన ధనాశ లేకపోవటం. మరి ఈ రాజకీయ నాయకులు యోగా గురించి ప్రబోధించేటువంటి రాజకీయ నాయకులు ఈ యమలో ఉన్నటువంటి 5 సూత్రాలకి వాళ్ళు అర్హులేనా, వాళ్ళు ఆ బాటలో పయనిస్తున్నారా లేదా అనేటువంటిది వారికి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది చెప్తున్నాం. ఇక నియమం అంటే వ్యక్తిగత నియమాలు. వ్యక్తిగత నియమాలు ఎలా ఉంటాయంటే మన జీవన శైలికి సంబంధించినటువంటివి. అంటే మొత్తం ఇవి కూడా 5 ఉంటాయి. ఒకటి శౌచం,
శుభ్రంగా ఉండటం. 2 సంతోషం అంటే సంతృప్తితో జీవించడం. ఎప్పుడు కూడా సంతృప్తితో మనం సంతోషంగా ఉంటూ ఎదుటి వారిని కూడా సంతోషంగా ఉంచడానికి కృషి చేయటం. తర్వాత కష్టాలని ఓర్పుతో భరించగలగటం. స్వాధ్యాయం ఇది చాలా ఇంపార్టెంట్. శాస్త్రాలు తత్వాలని అధ్యయనం చేయటం. రోజు పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు చదవలేకపోయినా కనీసం రోజుకు ఒక మాత్రాపరంగానైనా సరే భగవద్గీత చించిత దేహిత అన్నట్టుగా కించిత్ అధీత కాస్తన్నా కూడా మీరు చదివినట్లయితే సరిపోతుంది. అది స్వాధ్యాయం. ఈశ్వర పరినిధానం అంటే పరమాత్మని పట్ల భక్తితో శరణాగతితో ఉండటం. ఇది నియమాలు అంటే ఆత్మశుద్ధి ఆత్మ వికాసానికి సంబంధించినటువంటి. ఆ తర్వాత 3వది ఆసన స్థితి అంటే శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. కాబట్టి అది ఆసనాలు వేయడం ద్వారా శరీరాన్ని ధ్యానానికి ఆధ్యాత్మిక ప్రస్థానానికి శరీరాన్ని కూడా మనస్సుతో దీన్ని లింకప్ చేయడానికి చేసుకునేటువంటిది. దాంట్లో ప్రధానంగా ప్రాణాయామం, శ్వాసను నియంత్రించడం ద్వారా ప్రాణశక్తిని మొత్తంగా బ్యాలెన్స్ చేసుకొని తద్వారా ఆసనాలు వేయటం. దీనికోసం మళ్ళీ ప్రత్యాహారం అంటే ఇంద్రియ నియంత్రణ. బాహ్య ప్రపంచం నుంచి మా ఇంద్రియాలను అటు ఇటుగా వాటిని దుష్టమ కార్యక్రమాలు కానీ ఇదేవకుండా దాన్ని బ్యాలెన్స్ చేయటం అనేటువంటిదే ఇంద్రియం. తర్వాత ధారణ, ఏకాగ్రత. మనసుని ఒకే విషయం మీద కేంద్రీకరించాలి. అంటే శ్వాస ధ్యాస ఇవన్నిటిని కూడా ఒకే మంత్రం ద్వారానో ఒకే ఏకాగ్రత ద్వారా ఉండటం అనేటువంటిది. దానికోసమే ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితిలో ఏమవుతుందంటే మెంటల్ బ్యాలెన్స్ అనేటువంటిది వస్తుంది. చివరిగా వచ్చేది సమాధి స్థితి. సమాధి స్థితి అంటే సమాధి అంటే మనకు అర్థమయ్యేటువంటి పదం కాదు. ఇది ఆత్మతో పరమాత్మను ఏకమయ్యే స్థితి కోసం ఒక మెడిటేషన్ అనేటువంటిది చేయడం. ఇది సంగ్రహంగా అంటే యమ అంటేనేమో ఇతరుల పట్ల ఆచరించవలసిన ధర్మాలు, నియమ అంటే వ్యక్తిగత శుభ్రత, ఆసన అంటే శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటం, తర్వాత ప్రాణాయామం, శ్వాస నియంత్రణ, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి స్థితి. ఇవి యోగాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇదే అష్టాంగ యోగంలో క్లియర్గా ఇదవుతుంది. కాబట్టి అవన్నీ కూడా వదిలేసి యమనియమాలన్నిటినీ వదిలేసి కేవలం శరీర విన్యాసాలను మాత్రమే తీసుకొని దీన్ని ఒలింపిక్ క్రీడల్లో పెట్టాలనుకోవటం అంటే ఎంత యోగా యొక్క స్థితిని ఆయన ఎంత చిన్నదిగా చూపిస్తున్నారు అని చెప్పని యోగా గురువులు అంటున్నారు. కాబట్టి ఇది విఘ్నుల ఆలోచన. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.